ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బీటెక్ గురించి మనకి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా జేఎన్టీయూకే మరియు జేఎన్టీయూఏ కాకినాడ, అనంతపురం 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనివర్సిటీకి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఈ యూనివర్సిటీలో మనకి క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మిడ్ మరియు సెమిస్టర్, ఎండ్ థియరీ, ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, టోటల్ ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీకు షెడ్యూల్ కూడా చూపిస్తాను అనమాట. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫర్దర్ ఇటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ నేను చెప్పేది జేఎన్టీయూఏ యూనివర్సిటీ అన్నమాట. అనంతపురం సంబంధించి అకాడమిక్ క్యాలెండరు ఎవరైతే 2024లో అంటే ఈ సంవత్సరం అడ్మిటెడ్ బ్యాచ్ ఎవరైతే జాయిన్ అవుతారో బీటెక్లో వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఫస్ట్ ఇయర్ అకాడమిక్ క్యాలెండర్. దీంట్లో మనకి 2 విధాలుగా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి ఫస్ట్ సెమిస్టర్, ఇంకోటి సెకండ్ సెమిస్టర్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ సెమిస్టర్ గురించి చెప్తాను. మెయిన్గా చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మనకి ఆ బ్రాంచ్ సంబంధించి అసలు దాంట్లో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటి, ఇలా మెయిన్గా డీటెయిల్గా చెప్తారన్నమాట. ఒకసారి దాని గురించి మొత్తం డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్ నిలుస్తారు. 0 సెమిస్టర్ గురించి అన్నమాట. అంటే దాంట్లో ఏముంటాయి, ఎలా ఉంటుంది, ఫర్దర్ స్టెప్స్ ఏంటి ఇవన్నీ చెప్తూ ఉంటారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 14 వరకు టైం అవుతుంది. టోటల్ డ్యూరేషన్ 2 వీక్స్ అన్నమాట. ఈ 2 వీక్స్ కూడా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. తర్వాత మనకి మెయిన్గా క్లాసెస్ అనేవి ఆగస్టు 16 నుంచి స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తారు కదా, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఆగస్టు 16 నుంచి మనకి మెయిన్గా క్లాసులు అనేవి స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇన్స్ట్రక్షన్ పీరియడ్ ఆఫ్ సెమిస్టర్ మనకి ఆగస్టు 16 నుండి డిసెంబర్ 12 వరకు ఈ ఇన్స్ట్రక్షన్ పీరియడ్ ఆఫ్ సెమిస్టర్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ డ్యూరేషన్ 17 వీక్స్ అయితే టైం ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ అయితే మనకి అక్టోబర్ 8వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు వరకు టైం ఇచ్చారు. టోటల్ మనకి 3 డేస్ అయితే ఉందన్నమాట. సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ అయితే డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 12 వరకు టైం ఇచ్చారు. టోటల్ డ్యూరేషన్ 3 డేస్ అన్నమాట డ్యూరేషన్ విషయానికి వస్తే. అండ్ అలాగే ఎండ్ ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే మనకి డిసెంబర్ 16 నుండి డిసెంబర్ 21 వరకు టైం ఇచ్చారు. టోటల్ మనకి 1 వీక్ వరకు ఈ ఎండ్ ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. తర్వాత ఎండ్ థియరీ ఎగ్జామ్స్ అయితే మనకి డిసెంబర్ 2024 డిసెంబర్ 23 నుండి మనకి వచ్చే సంవత్సరం జనవరి 4, 2025 వరకు టైం ఉంది. టోటల్ ఎగ్జామ్స్ డ్యూరేషన్ 2 వీక్స్ అన్నమాట. తర్వాత మనకి కమెన్స్మెంట్ ఆఫ్ బీటెక్ సెకండ్ సెమిస్టర్ మనకి ఇక్కడతో థియరీ ఎగ్జామ్స్ అయిన తర్వాత అక్కడతో ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత మనం సెకండ్ సెమిస్టర్లోకి ఎంటర్ అయితే అవుతాము. అది వచ్చేసరికి మనకి క్లాసులు అనేవి జనవరి 6, 2025లో స్టార్ట్ చేస్తారు. అది కూడా మనకి మండే అయితే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ క్లాసులు అనేవి మనకి జనవరి 6, 2025లో స్టార్ట్ చేస్తారన్నమాట. అండ్ అలాగే మనకి మెయిన్గా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు అయితే జనవరి 31, 2025లో మనకి పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి షెడ్యూల్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్కి అయితే వద్దాం. చూస్తారు కదా పైన సెకండ్ సెమిస్టర్ని మనకి క్లాసులు అనేవి సెకండ్ సెమిస్టర్ సంబంధించి జనవరి 6వ తారీఖు నుండి స్టార్ట్ చేస్తారు. అండ్ అలాగే ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పీరియడ్ ఆఫ్ సెమిస్టర్ మనకి జనవరి 6 నుండి మనకి మెయిన్గా మే 3వ తారీఖు వరకు ఈ ఫస్ట్ స్పెల్స్ ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందన్నమాట. దాని తర్వాత మనకి సమ్మర్ వెకేషన్ అనేది మే 5వ తారీఖు నుండి మే 31 వరకు ఇచ్చారు. టోటల్ డ్యూరేషన్ 4 వీక్స్ అన్నమాట. అండ్ అలాగే సెకండ్ సెమిస్టర్ సంబంధించి ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ అయితే మార్చ్ 5వ తారీఖు నుండి మార్చ్ 7వ తారీఖు వరకు టైం ఇచ్చారు. అండ్ అలాగే సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ అయితే మే 1వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు టైం ఇచ్చారు. అండ్ అలాగే ఎండ్ ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే మనకి జూన్ 2వ తారీఖు నుండి జూన్ 7వ తారీఖు వరకు టైం ఇచ్చారు. టోటల్ డ్యూరేషన్ 1 వీక్ అన్నమాట. అండ్ అలాగే ఎండ్ థియరీ ఎగ్జామ్స్ అయితే జూన్ 9 నుండి జూన్ 21 వరకు టైం ఇచ్చారు. ఇది 2025 అన్నమాట నేను ఇది చెప్పేది మొత్తం. అండ్ అలాగే దాని తర్వాత సెకండ్ ఇయర్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు అయితే మనకి 2025 జూన్ 30 తారీఖు నుండి మీరు సెకండ్ ఇయర్లోకి అయితే ఎంటర్ అవుతారు. మనకి ఫస్ట్ ఇయర్ సంబంధించి షెడ్యూల్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఫస్ట్ ఇయర్
సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు అయితే మనకి జూలై 17, 2025లో మనకి రిలీజ్ చేస్తారన్నమాట. మనకి టోటల్ JNTU అనంతపూర్ సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి కాకినాడ అకాడమిక్ క్యాలెండర్ అయితే చెప్తాను. అండ్ అలాగే మెయిన్గా ఈ పీడిఎఫ్లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి వేరే యూనివర్సిటీ అన్నమాట, JNTU కాకినాడ యూనివర్సిటీ సంబంధించి అకాడమిక్ క్యాలెండర్. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వరకు August 1 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇండక్షన్ ప్రోగ్రామ్ కూడా అప్పటి నుంచే August 1 నుంచి August 17 వరకు ఉంటుంది. తర్వాత ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి మెయిన్గా August 19 నుంచి మనకి మెయిన్గా October 12 వరకు టైం అయితే ఉందన్నమాట. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ అయితే October 14 నుండి October 19 వరకు టైం ఇచ్చారు. సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ October 21 నుండి December 12 వరకు 14 వరకు టైం ఇచ్చారన్నమాట. సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే December 16 నుండి December 21 వరకు టైం ఇచ్చారన్నమాట. అండ్ అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ప్రాక్టికల్స్ మనకి December 23 నుండి December 28 వరకు టైం ఇచ్చారు. అండ్ అలాగే ఎండ్ ఎగ్జామ్స్ మెయిన్ ఎగ్జామ్ విషయానికి వస్తే మనకి December 30 నుండి వచ్చే సంవత్సరం 2025 జనవరి 11 వరకు జరుగుతాయి ఎండ్ ఎగ్జామ్స్ అయితే. దాని తర్వాత సెకండ్ సెమిస్టర్లోకి మనం ఎంటర్ అవుతాం. మనకి సెకండ్ సెమిస్టర్లో క్లాస్ అనేవి మనకి జనవరి 13 2025 నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి మెయిన్గా జనవరి 13, 2025లో స్టార్ట్ చేస్తారు. అండ్ అలాగే అది కూడా మనకి మార్చి 8 వరకు మనకైతే ఉంటుందన్నమాట. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ విషయానికి వస్తే May 10 నుండి May 15 వరకు ఉంది. టోటల్ డ్యూరేషన్ 1 వీక్ అన్నమాట. సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే మనకి March 17 నుండి మనకి May 10 వరకు ఉంది. సమ్మర్ వెకేషన్ విషయానికి వస్తే May 12 నుండి May 24 వరకు టైం అయితే ఉందన్నమాట. సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మనకి May 26 నుండి May 31 వరకు మనకి టైం ఇచ్చారు. అండ్ అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ప్రాక్టికల్ సంబంధించి మనకి June 2 నుండి June 7 వరకు టైం ఇచ్చారు. టోటల్ డ్యూరేషన్ 1 వీక్ డ్యూరేషన్ అన్నమాట. అండ్ అలాగే ఎండ్ ఎగ్జామ్ విషయానికి వస్తే మనకి మెయిన్గా June 9 నుండి June 21 వరకు టైం ఇచ్చారు. టోటల్ డ్యూరేషన్ 2 వీక్స్ డ్యూరేషన్ అన్నమాట. మెయిన్గా ఇది JNTU కాకినాడ అకాడమిక్ క్యాలెండరు. సో మెయిన్గా మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అండ్ అలాగే అనంతపురం కూడా ఒకసారి చూపిస్తాను అనమాట. మెయిన్గా మనకి ఇంపార్టెంట్ డేట్స్ 2 యూనివర్సిటీ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అంటూ ఇవే. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు బీటెక్లో ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా బీటెక్కి సంబంధించి అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు పడుతుంది, మనకి డేట్ కన్ఫర్మ్ అయినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.